భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు కేరళ తిరువనంతపురంలో విలింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ని ఇనాగ్రేట్ చేశారు. దాదాపు 8,867 క్రోర్స్ దీని ఖర్చు అనమాట. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కట్టింది. ఇండియాలోనే మొట్టమొదటి డెడికేటెడ్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ అనమాట ఇది. ఇది దాదాపు ఇంత పెద్ద పోర్టు ఈ ఇండియాలో ఇదే ఫస్ట్ టైం కట్టడం. అండ్ 2/3 ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఈ పోర్ట్ ఖర్చులో 2/3 వంతు స్టేట్ గవర్నమెంట్. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి ఒక ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ కానీ ఇంత పెద్ద ఇంటర్నేషనల్ సీ పోర్ట్ కట్టడం కూడా ఇదే భారతదేశంలో తొలిసారనమాట. ఈ పోర్ట్ సింగపూర్, కొలంబో ఇలా పెద్ద పెద్ద పోర్టులతో కంపీట్ అయ్యే పోర్ట్ అనమాట. ఇక్కడ ట్రాన్స్‌షిప్‌మెంట్ ఇండియా నుంచి బయటికి ఇతర దేశాలకు వెళ్ళే గూడ్స్ కానీ లేదా ఇండియాకి వచ్చి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యే షిప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం దాదాపు 75% బయటే మనం అవుట్సోర్స్ చేస్తాం. మేజర్గా ఇండియాకి చాలా దగ్గరలో ఉన్న కొలంబో పోర్ట్ నుంచి చేస్తున్నాం అనమాట. దీనివల్ల మనకి చాలా ఫారెక్స్ రిజర్వ్స్ కానీ రెవెన్యూ కానీ లాస్ అయిపోతుంది. దాంతో ఇండియాకి చాలా నష్టం వస్తుందన్నమాట. కేరళ ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఈ పర్టిక్యులర్ విలింజం పోర్ట్ అనేది మనకి ఇప్పుడు చాలా క్రూషియల్ అయిందనమాట. యాక్చువల్లీ పూర్తి స్థాయిలో ఇంకా కన్స్ట్రక్ట్ అవ్వలేదు, కానీ కమర్షియల్ షిప్స్ కానీ మదర్ షిప్ కానీ ఇక్కడ పోర్ట్ చేసే ఫెసిలిటీస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఆపరేషనల్ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయాయి.